ప్రార్థన. దయగల దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము వివాహము యొక్క ఘనత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం. వి విల్ మెడిటేట్ ఆన్ ద టాపిక్ ఆనర్ మ్యారేజ్. వివాహాన్ని ఘనపరచండి. You see, marriage is something that God has given to the humanity as a gift. The matrimonial life is a wonderful heaven on the earth. Okay? వివాహ జీవితము, దాంపత్య జీవితము భూమి మీద ఒక స్వర్గసీమ వంటిది. నరుడు ఒంటరిగా ఉండుట ఇష్టం లేక దేవుడే మానవుడు జతగా కలిసి జీవించాలనని హవ్వను తయారు చేసి ఆదామును హవ్వను ఇద్దరిని భార్య భర్తలనుగా ఆశీర్వదించి వారిరువురు కలిసి జీవించాలనని తలంచినాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు గ్రహించినాడు. అందుకనే ఈ పని, వీళ్ళిద్దరూ కలిసి జంటగా జీవించుట దేవుడు మనిషికి ఇచ్చిన ఒక వరం. ఐసోలేషన్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. యూసి, అందుకనే ఒక సాంఘిక జీవన అనే వ్యవస్థకు పునాది ఏర్పడినట్లు దేవుడు వివాహాన్ని నిర్ణయించినాడు. ఈ దినం మనం ఏం ధ్యానం చేస్తున్నాము అని అంటే, హౌ షుడ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ లివ్ టుగెదర్. ఇది ఎప్పుడు మనం ధ్యానం చేసేది. టుడే వీ విల్ డిస్కస్ వై దేర్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. We will discuss about wife leaving husband and husband leaving wife. భార్య భర్తను పరిత్యజించుట, భర్త భార్యను పరిత్యజించుట, విడిచిపెట్టి ఇంకొకలను చేసుకోవడము, ఇట్లాంటి ఒక దురలవాటు వివాహ వ్యవస్థలో చోటు చేసుకునింది. యు సీ, మ్యారేజ్ ఈజ్ ఫర్ ఎ లైఫ్ టైం. అంతే తప్ప చాలాసార్లు కొన్ని పాశ్చాత్య దేశాలలో ఏం అలవాట్లోకి వచ్చింది అని అంటే, ఇఫ్ హస్బెండ్ డజంట్ లైక్ ఎ వైఫ్, హీ కెన్ డివర్స్ హర్ అండ్ హీ కెన్ గో ఫర్ అనదర్ మ్యారేజ్. ఇఫ్ ఎ వైఫ్ డజంట్ లైక్ హర్ హస్బెండ్, షీ కెన్ డివర్స్ హిమ్ అండ్ కెన్ గో ఫర్ అనదర్ మ్యారేజ్. ఇది పాశ్చాత్య సంస్కృతి, వెస్ట్రన్ కల్చర్ దిస్ ఈస్. వాట్ డస్ బైబిల్ టీచర్స్ అస్ అబౌట్ లీవింగ్ హస్బెండ్ అండ్ వైఫ్? భార్యాభర్తలు కలిసి జీవించాలా అని బైబిల్ కోరుకుంటుందా? లేకపోతే చిన్న చిన్న కారణాలను బట్టి ఇష్టం లేకనో, భార్య బాగలేదనో, భర్త బాగలేడనో, భార్య లావైందనో, భర్త లావైనాడనో, నల్లగా ఉన్నారనో, తెల్లగా ఉన్నారనో, పొట్టిగా ఉన్నారనో, పొడుగ్గా ఉన్నారనో, అనేక కారణాలు, ఫర్ ఆల్ సిల్లీ రీజన్స్, హస్బెండ్ అండ్ వైఫ్స్ ఆర్ నౌ గెట్టింగ్ డివర్స్డ్ అండ్ డివైడెడ్. యు సీ, ఇది డస్ బైబిల్ సపోర్ట్ డివర్స్? Does God support divorce? That we shall be meditating today. Malachi గ్రంథములో, in the book of Malachi, God through Malachi tells his people that the holy place is filled with tears and sorrow. Why? Because you people are leaving your wives, and by the divorce of husband and wife, the holy sanctuary of the Lord is filled with tears and sorrow. మీరు విడాకులు తీసుకొని మీ భార్యలను విడిచిపెట్టుట వలన బలిపీఠము, పరిశుద్ధ స్థలము కన్నీటితో, దుఃఖముతో, ఏడ్పుతో నిండింది. ఇది దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి సంగతులు. యు సీ, ఏ కారణాన్ని బట్టి కానీ భార్య భర్తను విడిచిపెట్టుటకు వీలు లేదు, భర్త భార్యను విడిచిపెట్టుటకు వీలు లేదు, ఒక్క వ్యభిచార కారణమును బట్టి తప్ప. అసలు అదే చేయొద్దంటున్నాడు కదా దేవుడు. ఏం చెప్తున్నాడు మలాకి ప్రవక్త? సీ ద బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 2 వర్స్ 13. మరియు రెండవసారి మీరిలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ, కన్నీళ్లతోనూ, రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ సైన్యములను, మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉండును. ఇది ఎందుకని మీరు అడుగుదురు? అడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని
అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. యు మ్యారీ ఎ విమెన్ వెన్ యు ఆర్ యంగ్ అండ్ దెన్ అన్నెసెసరీలీ అన్లాఫుల్లీ యు లీవ్ యువర్ వైఫ్. నీ భార్యను విడిచిపెట్టేస్తున్నావు. ఎందుకు విడిచిపెడుతున్నావు? ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఇట్ హెస్ బికమ్ ఎ ట్రెండ్ దట్ లీవింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ హ్యావింగ్ ఇల్లీగల్ ఆర్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ విత్ అదర్స్. భార్య భర్తను విడిచిపెట్టి, భర్త భార్యను విడిచిపెట్టి ఇతర స్త్రీతోనో పురుషునితోనో ఒక అక్రమ సంబంధం, వివాహేతర సంబంధములోనికి వెళ్ళిపోతున్నారు. ఏం కోరుకుంటున్నారు మీరు? డూ యూ రియల్లీ సీక్ the earthly satisfactions? భూలోక సంబంధమైన సుఖ సౌఖ్యాల కొరకు, తృప్తి కొరకు ప్రాకులాడితే, a bodily happiness, if you search for a bodily happiness, you will surely leave your wife and go with an illegal contact with some other girl. మీరు శారీరక సుఖాన్ని గురించి ఆలోచన చేసిన వారైతే అప్పుడు మీ దృష్టి నీ భార్య కంటే బాగుండేదా ఆడపిల్ల మీదకో, నీ భర్త కంటే బాగుండే మగవాని మీదకో మరలుతుంది. వెన్ యు ఆర్ లీవింగ్ ఏ బాడీలీ లైఫ్, శారీరక జీవితాన్ని మీరు జీవిస్తే అప్పుడు మీ దృష్టి పక్కకు మరలుతుంది. ప్రేమ ఉంటే వాడు కుంటోడైనా, ఆమె కుంటిదైనా, గుడ్డిదైనా, గుడ్డోడైనా, మూగవాడైనా అక్కున చేర్చుకుంటావు. ఇఫ్ యు హ్యావ్ గాట్ నో లవ్ అండ్ ఇఫ్ యు హ్యావ్ గాట్ ఓన్లీ బాడీలీ అట్రాక్షన్, then the matrimony has got no value in your sight. నీ దృష్టిలో నీవు ఒకవేళ కేవలం శారీరక సంబంధాన్ని కోరుకునేవానివైతే, కోరుకునేదానవైతే, అప్పుడు మీరు వివాహము యొక్క ఘనతను కించపరుస్తారు. యూ నీడ్ టు ఆనర్ మ్యారేజ్. వివాహము హెబ్రీల పత్రికలో రాయబడినట్లు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడింది. Marriage has to be honored by every human being. వివాహము యొక్క పవిత్రతను, దాని ఘనతను కాపాడవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి. You see, you promise your wife and you promise your husband in front of Lord. దేవుని ఎదుట మీరు మీ భార్యతోనూ మీ భర్తతోనూ ప్రమాణాలు చేస్తారు. ఏమని? కలిమి యందును, లేమి యందును, వ్యాధి యందును, ఆరోగ్యమందును నిన్నే ప్రేమించి నిన్నే హత్తుకొని ఉంటానని చెప్పి, ఇప్పుడు నువ్వు అసలు ఎట్లా ఆ ఆలోచన ఎట్లొస్తుంది మీ మెదడులోకి? నీ భార్యను కాకుండా, నీ భర్తను కాకుండా వేరే వాళ్ళని అసలు కనీసం ఇట్లా తగలడానికైనా నీకెట్లా ధైర్యం సరిపోతుంది? హౌ డేర్ యు ఆర్ టు గో అండ్ టచ్ అన్ అనదర్ మ్యాన్ ఆర్ ఎ విమెన్ వెన్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ టు ఎ మ్యాన్ ఆర్ ఎ విమెన్? దిస్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇన్ హ్యూమన్స్ లైఫ్. ఎంతసేపు అండి? To be very frank, only for the happiness of 2 or 3 minutes, you cheat your wife and you cheat your husband. What do you find in it? మీ పాన్పు నిష్కలంకమైనదై ఉండాలా? అది చాలా చాలాసార్లు మనము we cannot control the mood swings of our own selves. Controlling those things are the acts of God. చాలా అందుకనే మలాకి ఆయన ఏమంటున్నాడనంటే, ప్రవక్త ఏమని ఆయన మాట్లాడుతున్నాడు? 16వ వచనంలో, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. God hates people who leave or divorce his wife or her husband. అది అసహ్యము. హీ సేస్ ఇట్, ఐ హేట్ దెమ్, దే ఆర్ వర్స్ట్ అండ్ నాస్టీ యాక్ట్ ఇట్ ఈస్ టు లీవ్ యువర్ వైఫ్. ఓకే, ఇంకేమంటున్నాడు? మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూ షుడ్ నెవర్ లీవ్ యువర్ వైఫ్. తర్వాత మార్కు సువార్తలో కొంతమంది యేసు స్వామి దగ్గరకు వచ్చి యేసు స్వామిని ఒక ప్రశ్న అడిగినారు. అది అక్కడ మార్కు సువార్తీకుడు రికార్డ్ చేసినాడు. కొంతమంది పరిసయ్యులు యేసు స్వామి దగ్గరకు వచ్చి అడిగినారు. ఏమని? మరి భార్యను ఎవడైనా తన భార్యను పరిత్యజించవచ్చా? యేసు స్వామి అంటున్నాడు,
మోషే మీకేమి ధర్మశాస్త్రం చెప్పినాడు? అప్పుడు వారు మోషే మీకు ఏ 3వ వచనంలో ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 10 వర్స్ 3 సేస్ లైక్ దిస్. మోషే మీకేమి ఆజ్ఞాపించారని వారిని అడిగాను. వాట్ డిడ్ మోషే ఆర్డర్ యూ ఆర్ కమాండ్ యూ టు డూ రిగార్డింగ్ ద డివర్స్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్? అప్పుడు వాళ్ళు చెప్పిన మాట, వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చను గాని యేసు చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమయ్యుందురు గనక వారికను ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎడబాపకూడదు. ఇట్ ఈస్ గాడ్ హూ హెస్ జాయిన్డ్ దెమ్ టుగెదర్ ఇన్ మ్యాట్రిమోనియల్ లైఫ్ అండ్ నో హ్యూమన్ హ్యాస్ గాట్ రైట్ టు డివర్స్ బోత్ ఆఫ్ దెమ్. దేవుడే వారిని స్త్రీని కానీ పురుషుని గాను కలగజేసి వారిని ఐక్యపరచున్నాడు. కనుక మోషే చెప్పినాడు ఏమని, మీరు పరిత్యాగ పత్రిక రాయించి యూ కెన్ డివర్స్ యువర్ వైఫ్. అయితే మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే మీకు ఆజ్ఞ ఇచ్చినాడు కానీ సృష్టి ఆది నుండి దేవుడు అట్లా చేయలేదు. God has blessed human and wife to live as husband and wife, but not to divorce each other. Marriage is very, very holy. You see, అది ఒక అవమానకరమైన పరిస్థితి అండి. ఎట్లా నువ్వు నీ భర్తతో కాపురం చేసి ఇప్పుడు నీ భర్తను విడిచిపెట్టి ఇంకొకరి శరీరాన్ని ఎట్లా తగలబుద్ధి అవుతుంది నీకు? నీ భార్యను విడిచిపెట్టి ఇంకొకరి శరీరాన్ని ఎట్లా తగలబుద్ధి అవుతుంది? హౌ డేర్ యూ గో అండ్ టచ్ సంబడి ఎల్స్? హౌ కెన్ యూ షేర్ యువర్ బెడ్ విత్ సంబడి ఎల్స్? ప్రియమైనటువంటి వారలారా, మ్యారేజ్ ఈజ్ ఎ హోలీ రిలేషన్షిప్. వివాహం అనేది ఒక పవిత్రమైన బంధము. ఆ పవిత్రతను మీరు కాపాడాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. ఎప్పుడు కాపాడబడుతుంది ఈ బంధము అని అంటే, ప్రేమ ఉన్నప్పుడు. కుంటిదో గుడ్డిదో, లేకపోతే కుంటివాడా గుడ్డివాడా, వాడు నల్లగా ఉన్నాడా ఆమె నల్లగా ఉందా, నేను ఇంకొకరిని, దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. This is unfortunate. If being a child of God, you cannot look into the bodily needs and the beauty of the body. దేవుని బిడ్డగా ఉండి శారీరక సౌందర్యాన్ని గ్రహించి చూచే నీవు క్రైస్తవుడవు కాదు. హృదయ సౌందర్యాన్ని గ్రహించి భార్యను భర్తను హక్కున చేర్చుకునేవాడు గొప్పవారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి సంగతి. సో do not always walk behind the bodily happiness. శారీరక సంతోషం వెనక నడవద్దండి. మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ దట్. దిస్ బాడీలీ అట్రాక్షన్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ద హోలీ మ్యాట్రిమనీ, బట్ ద ఎంటైర్ లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ద సెక్షువల్ లైఫ్. ఈ సాంసారిక సుఖం ఒక్కటే కాదు, శారీరక సుఖం ఒక్కటే కాదు దాంపత్యం అంటే. దాంపత్యము అనేకమైన పరిస్థితుల యొక్క రంగరింపు. చూసి అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. అందుకనే కొరింథీయులకు పత్రిక రాస్తా పౌలు ఇన్ సెయింట్ పాల్ ఇన్ హిస్ ఎపిసల్, ఇన్ హిస్ ఫస్ట్ ఎపిసల్ టు కొరింథియన్స్, వాట్ హీ టీచెస్ దెమ్ ఈజ్ అబౌట్ లవ్. హీ టీచెస్ టు దెమ్ ప్రేమ. 13వ అధ్యాయం, కొరింథీయుల మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. తర్వాత అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనను. ప్రేమ శాశ్వత కాలముండును. లవ్ లాస్ట్ లాంగ్. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ప్రేమ త్వరగా కోపపడదు.
ఇఫ్ యూ గాట్ లవ్, యూ డోంట్ గెట్ యాంగ్రీ వెరీ సూన్. అర్థమైందా? లవ్ యూ మస్ట్ హ్యావ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ప్రేమ కలవారై మెలగాల. అప్పుడే మన జీవితాలు సాఫీగా సంతోషంగా సాగిపోతాయి. భార్య భర్త కలిసి సంతోషంగా జీవించడం ఒక స్వర్గసీమ. దిస్ మ్యాట్రిమోనియల్ లైఫ్ ఈజ్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. అఫ్ కోర్స్ వీ మే నాట్ బీ రిచ్. రిచ్నెస్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. మనము ఐశ్వర్యవంతులము కాకపోవచ్చు, సంతోషానికి కారణం ఐశ్వర్యము కాదు, ప్రేమ. వెన్ దేర్ ఇస్ లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, యూ కెన్ లివ్ హ్యాపీలీ దో యూ డు నాట్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. మీరు భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటే తినడానికి తిండి లేకున్నా కూడా సంతోషంగా బ్రతకచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసి అట్లాంటి ఒక దాంపత్య జీవితంలో ఎన్నో మధురానుభూతులను మీరు పొందవచ్చు. కష్టమే కాదు, ఎన్నో సంతోషాలు, సమాధాన. భార్య కోసం భర్త త్యాగం చేయడం, భర్త కోసం భార్య త్యాగం చేయటం, పిల్లల కోసం తల్లిదండ్రులుగా ఈ భార్య భర్తలు త్యాగాలు చేయటం. దిస్ సాక్రిఫైజెస్ ఫిల్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. అది చాలా ప్రాముఖ్యం. సీ మ్యారేజ్ మస్ట్ బీ ఏ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఎవ్రీ డే, నాట్ ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ యువర్ మ్యారేజ్, బట్ ద లైఫ్ మస్ట్ బీ ఎ సెలబ్రేషన్ ఎవ్రీ డే. ప్రతిరోజు మన జీవితాలు సంతోషంతో నిండాలా. అటువంటి ఒక మంచి దాంపత్య జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మిమ్మల్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఈ దినం వాక్యం కొరకు నీకు వందనం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారికి కావాల్సిన మేలను అనుగ్రహించి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, క్షేమము దయచేయమని వేడుకొనుచున్నాం. మా తండ్రి, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకొనుచున్నాం. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు మా ప్రభువా, వీటన్నిటి చేత పీడింపబడుచున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తాన్ని బిడ్డల మీద ఉంచండి, కావాల్సిన పరిపూర్ణ ఆరోగ్యమే. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలను ఆశ్రయించి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుగ్రహించండి. శ్రమలలో, కష్టములలో ఉన్న బిడ్డలను ఆదరించి నెమ్మదిని, కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో బాధపడుచున్న బిడ్డలను ఆశీర్వదించి ఆ కుటుంబాలలో సమాధానాన్ని, సఖ్యతను మీరు నింపమని వేడుకొనుచున్నా. మరలా మేము వాక్యం ధ్యానించినంత వరకు నీ కాపుదల మాకిచ్చి నీవే మమ్మల్ని ప్రోత్స దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.